హాయ్ హలో నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. కాళీమాత ఆలయంలో ఒకరోజు ప్రసాదం ఇవ్వడం కోసం లడ్లు తయారు చేస్తుంటారు. అయితే ఎక్కడి నుండి వచ్చాయో కానీ ఆ లడ్లకు చీమలు పట్టడం మొదలైంది. లడ్లు తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. చీమలను చంపకుండా వాటిని తరమాలంటే ఏం చేయాలో ఆలోచనలో పడ్డారు. వాటిని చంపకుండా తరమడానికి ఏమి చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంస గారిని సలహా అడిగారు. అప్పుడు ఆయన సింపుల్గా, ఏముంది, చీమలు వస్తున్న దారిలో కొంచెం చక్కెర పొడి చల్లండి, వాటిని తీసుకుని చీమలు ఇటు రాకుండా అటే వెళ్ళిపోతాయని చెప్పారు. అలాగే చక్కెర చల్లిన తర్వాత వాటిని నోటితో కరుచుకొని చీమలు కాసేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి. సమస్య తీరింది. ఆ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు, మనుషులు కూడా ఇలాగే, ఈ చీమల్లాంటి వారే, తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దాన్ని మధ్యలో విడిచిపెట్టి మరొకటి ఏదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటుంటారు తప్ప మొదట అనుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టేస్తారు. నిజంగా ఆ చీమలకు కావాల్సింది లడ్డులు. కానీ ఆ దారి మధ్యలో చక్కెర చల్లగానే ఒక్క చీమ కూడా లడ్డు కోసం రాలేదు. భగవంతుడే సర్వస్వం అనుకుని మనం కూడా అలాగే ధ్యాన సాధన మొదలు పెడదాం. కానీ ఈ మధ్యలో ఎవరో ఏదో చెబితే దాని వద్దకు వెళ్ళి మన సాధన అంతా వృధా చేసుకుంటాం. అలాగే ధ్యానంలో ఇబ్బందులు ఎదురైతే ముందు నామజపం చేస్తూ మన లక్ష్యాన్ని గట్టి సంకల్పంగా స్థిరపరచుకోవాలి. అంతేగాని దారి మరిచి మాయలో పడిపోకూడదు. నామస్మరణ, నామజపం సర్వకాల సర్వావస్థల యందు చేయవచ్చు. భగవన్నామ స్మరణ చేస్తూ స్వామి యొక్క లీలలు పురాణ ప్రవచనాల రూపంలో వింటూ ఉంటే మన భక్తి మరింతగా బలపడి ధ్యానంలో ఆ భగవంతుడితో అనుబంధం పెరుగుతుంది. మిత్రమా, దారి తప్పకండి. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.